రాష్ట్రంలోనే అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కల మెడి రిహాబ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ను ఒంగోలు నగరంలో అందుబాటులో తీసుకురావడం జరిగిందని మందం సింగయ్య ట్రస్ట్ సభ్యులు డాక్టర్ సుధాకర్ అన్నారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ట్రస్ట్ ఆసుపత్రి ఆవరణలో కొత్త పరికరాలతో ఆధునిక వైద్యాన్ని అందించేందుకు మిషనరీని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మిషనరీ ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శాసన సభ్యులు దామచల జనార్దన్ రావు, దామచల సతీమణి నాగ సత్యలత ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ చిన్నప్పుడే పుట్టిన బిడ్డ నుండి ముసలి వాళ్ళ వరకు ఈ ఆధునిక పరికరాలు చాలా ఉపయోగపడతాయని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ మిషనరీలు తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఒక ఆపరేషన్ జరిగిన సందర్భంలో అనేక రకాల మార్పులు వస్తాయని, వాటి నుంచి రోగిని బ్రతికించేందుకు కొత్తగా కనుగొన్న పరికరాలతో ఈ చికిత్సలు అందించడం జరుగుతుందని అన్నారు. తద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అన్నారు. వృద్ధులకు సహజంగా ఎముకల వ్యాధులతో పాటు నొప్పులకు ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు వయసు రీత్యా ఆపరేషన్లకు అనుకూలం కాని సందర్భాలలో ఈ యంత్రం ద్వారా నయం చేయడానికి అవకాశం ఉంటుందని, ఇది ఒంగోలు ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డాక్టర్ రమాదేవి, సీనియర్ వైద్యులు డాక్టర్ ఆలూరు ప్రభాకర్ రావు, డాక్టర్ కమల తదితరులు పాల్గొన్నారు. ఇంకేదన్నా సమస్య వచ్చి ఆపరేషన్ చేయించుకుని తర్వాత రిహాబిలిటేషన్ అవసరమైన వాళ్ళకి మన దగ్గర సర్వీసెస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఫిజియోథెరపీ ప్లస్ పెయిన్ మేనేజ్మెంటు మరియు ఇక్కడ క్యూఆర్ఎస్ థెరపీ అనేది ఉంటుంది. అంటే సెల్ రీజనరేటివ్ థెరపీ కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తాము. దీంట్లో ఎట్లా ఉంటుందంటే సర్జరీ కాకుండా, వితౌట్ మెడిసిన్ సర్జరీ కాకుండా సెల్ అనేది రీజనరేట్ కావడానికి దోహదపడుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ప్రజలు తెలియజేస్తారు. నమస్కారం. ఈరోజు ఒంగోలులో మెడి రిహాబ్ ఇన్పేషెంట్ రిహాబిలిటేషన్ సెంటర్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ దామచర్ల జనార్దన్ గారిచే ప్రారంభించడం జరిగింది. ఇది మెయిన్గా ఏంటంటే మనకి ఫిజియోథెరపీ అనేది ఆపరేషన్ తర్వాత అట్లాగే పెరాసిస్ లాంటి పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది బెడ్ రిడెన్ పేషెంట్స్కి వాళ్ళకి లాంగ్ టర్మ్ థెరపీ అవసరం అవుతుంది. సో వాళ్ళని అడ్మిట్ చేసుకొని ఇన్పేషెంట్ రిహాబిలిటేషన్ ఇక్కడ మన సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో న్యూరో సర్జరీ పేషెంట్స్ అంటే పెరాలసిస్ కానీ, డిస్క్ పేషెంట్లు, మెడ నొప్పి, తర్వాత నడుము నొప్పి, ఇట్లాంటి పేషెంట్స్ అందరూ కూడా కొంతమందికి ఆపరేషన్ చేయలేని వాళ్ళు ఉంటారు. అంటే వయసు రీత్యా వయసు పైబడ్డ వాళ్ళకి అన్ఫిట్ ఫర్ సర్జరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఆపరేషన్ తర్వాత కూడా కొంతమందికి ఫెయిల్డ్ బ్యాక్ సిండ్రోమ్ ఇట్లాంటివి ఉంటాయి. సో అటువంటి వాళ్ళు కూడా ఫిజియోథెరపీ అందించడం జరుగుతుంది. అట్లాగే ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్లో ఆస్టియోమైలైటిస్ ఇట్లాంటివన్నీ కూడా క్యూఆర్ఎస్టీ అని లేటెస్ట్ మొడాలిటీ తోటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ క్యూఆర్ఎస్టీ అంటే ఏంటంటే రీజనరేటివ్ థెరపీ. సెల్స్ని బోన్ ఎక్కడైతే హీల్ అవ్వట్లేదో అక్కడ బోన్ సెల్స్ని రీజనరేట్ చేస్తుంది. అందుకని ఆర్థోపెడిక్ పేషెంట్స్కి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట. అట్లాగే ఈ ఇన్పేషెంట్ రిహాబిలిటేషన్తో పాటు అన్ని రకమైన ఫిజియోథెరపీ వైద్య సేవలు అందించబడుతుంది. సో దాంతోపాటుగా హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అనేది ఒక కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కూడా డెబిలిటేటెడ్ పేషెంట్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ సదుపాయాల్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనం చేస్తాం. నమస్కారం అండి. ముందుగా ఈరోజు మెడి రిహాబ్ సెంటర్ ప్రారంభించిన డాక్టర్ గారికి, సుందరరావు గారికి, రమా గారికి ముందుగా మా బెస్ట్ విషెస్ అండి. ఫస్ట్ ఈరోజు ఇక్కడంటే ఏపీలో ఎక్కడ కూడా లేదు రిహాబిలిటేషన్ సెంటర్ అనేది. ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎక్కడైనా సరే ఏదైనా సరే ఇక్కడ బ్రాస్ స్ట్రోక్స్ అని వచ్చినా సరే హైదరాబాద్ కానీ చెన్నై కానీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్స్ అంతా కూడా అలా కాకుండా ఇప్పుడు ఇక్కడే ఒంగోలు అందుబాటులోకి వచ్చింది. చాలా అంటే ఆధునిక టెక్నాలజీతో కూడా అంత సెల్ కూడా రీఛార్జ్ అయ్యేలాగా అంతా కూడాను అంత ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకొచ్చారు. అంతా కూడాను మన ఏపీలోనే ఫస్ట్ టైం ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఇక్కడైతే ఎక్కడో వెళ్ళి ఎక్కడో ఎంతో ఖర్చు పెట్టిన ఎక్కడో వేరే ప్రాంతాలకు కాకుండా మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ ఒంగోలులోనూ ఏదైనా బెడ్ రిడెన్ పేషెంట్స్కి కానీ లేదా పెరాలసిస్ స్ట్రోక్ కానీ లేకపోతే పోస్ట్ సర్జరీ తర్వాత ఎవరైనా సరే ఇబ్బందులు ఉంటాయి వాళ్ళందరికీ కూడా ఇక్కడ చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది, మంచి ఎక్విప్మెంట్ అంతా ఉంది. డాక్టర్స్ కానీ అంతా కూడాను అందరూ వినియోగించగలతో కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున ట్రస్ట్ హాస్పిటల్ తరఫున
ఈ మెడికల్ రీహాబిలిటేషన్ సెంటర్ స్థాపించడం అనేది చాలా ప్రకాశం జిల్లానే కాకుండా మన రాష్ట్ర ప్రజలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రప్రదంగా నేను సుందరరావు గారిని, రమ్మ గారిని, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని అప్రిషియేట్ చేస్తాను. ఇది చాలా గ్రేట్ ఈవెంట్. రీహాబిలిటేషన్, మెడికల్ రీహాబిలిటేషన్ అంటే ఇట్ గాట్ ఎ లార్జ్ స్కోప్. ఏ ఏజ్ పేషెంట్స్కి అయినా కూడా ఇది అవసరం ఉంటుంది, ఏ జబ్బు నుంచి అయినా అవసరం ఉంటుంది. వీళ్ళు స్పెసిఫిక్గా వీళ్ళు ఆర్థోపెడిక్స్, న్యూరో, పెయిన్ మేనేజ్మెంట్ కొన్ని స్పెసిఫిక్స్ తీసుకొని దానికి కావాల్సినటువంటి లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి రీహాబిలిటేషన్ అనేది సెంటర్ స్థాపించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రీ ఆప్ రీహాబిలిటేషన్ కానివ్వండి, పోస్ట్ ఆప్ రీహాబిలిటేషన్. మన పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక డిసీజ్ తోటి ట్రీట్మెంట్ అయిన తర్వాత వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు, మళ్ళీ వాళ్ళు చాలా సఫర్ అవుతారు. పోస్ట్ ఆప్ రీహాబిలిటేషన్ అది సర్జరీ ఎంత ముఖ్యమో ఆల్మోస్ట్ ఈక్వల్లీ కొన్ని పేషెంట్స్లో చాలా అవసరం ఉంటుందన్నమాట. సో అలాంటి దాన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. రీసెంట్లీ ఐ బీన్ టు మియర్స్ హాస్పిటల్ చెన్నై, చాలా పెద్ద ఇన్స్టిట్యూట్. అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ చాలా బాగుంది. తర్వాత వచ్చిన తర్వాత డాక్టర్ గారితో నేను ఐ రియల్ అప్రిషియేటెడ్ హిమ్ ఫర్ స్టార్టింగ్ సచ్ ఎ బిగ్ ఐడియాతోటి రీహాబిలిటేషన్ స్టార్ట్ చేయడానికి చాలా మంచి ఐడియా అని చెప్పిన తర్వాత ఆయనకి అంతకుముందున్న ఐడియాని మెటీరియలైజ్ చేసుకొని చాలా మంచి ఎక్విప్మెంట్ తీసుకుని పెట్టడం జరిగింది. మరి దీన్ని మన జిల్లా వాళ్ళకే కాకుండా చుట్టుపక్కల అందరికి కూడా ఉపయోగపడుతుందని, ఉపయోగించుకుంటారని, దీని ద్వారా పేషెంట్స్కి మంచి సర్వీస్ చేస్తారని చెప్పి. ఎందుకంటే ఇక్కడ నుంచి పోస్ట్ రీహాబిలిటేషన్ కోసం ఎక్కడికో చెన్నైకో లేకపోతే హైదరాబాద్ అలాంటి వెరీ ఎక్స్పెన్సివ్. అలాంటిది ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది రియలీ అభినందనీయము. నేను ఈ కపుల్స్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. విష్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ యూ. ముందుగా ఇవాళ ఇక్కడ ఈ మెడి రీహాబ్ సెంటర్ ఓపెనింగ్కి విచ్చేసిన మాగుంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే మన రెస్పెక్టెడ్ మన ఎమ్మెల్యే గారు శ్రీ దామచల జనార్దన్ రావు గారికి, అలాగే మన శ్రీమతి దామచల నాగసత్యలత గారికి ముందుగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వాళ్ళ బిజీ షెడ్యూల్లో కూడా టైం తీసి మాకు వచ్చి ఇక్కడ ఇచ్చినందుకు, ఈ టైం ఇచ్చినందుకు సత్యలత గారికి మా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ చెప్తున్నాం మేడం. ఇది మన సుందర గారి తరఫున, రమ గారి తరఫున అండ్ అలాగే మా అందరి తరఫున కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ మెడి రీహాబ్ సెంటర్ అనేది ఆల్రెడీ మేడమ్ సార్ వాళ్ళందరూ చెప్పారు. ప్రకాశం డిస్ట్రిక్ట్లో కాదు, ఆల్మోస్ట్ ఆంధ్రాలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సెంటర్ ఇది. అన్ని డిపార్ట్మెంట్స్ అంటే పుట్టిన బేబీస్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ దాకా సార్ చెప్పినట్టు అన్ని ఏజ్ గ్రూపులకి ఉపయోగపడుతుందండి. పుట్టిన పిల్లల కంటే సెరిబ్రల్ పాలసీ అని ఉంటారు, డెలివరీ అయిన తర్వాత సెరిబ్రల్ పాలసీ బేబీస్ వస్తుంటాయి, ఆటిజం బేబీస్ వస్తారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రీహాబిలిటేషన్ సెంటర్ ఉపయోగపడుతుంది. అలాగే ఆర్థోపెడిక్ సర్జరీస్ చేసిన వాళ్ళకి, బోన్ అంటే ఈ జాయింట్ రీప్లేస్మెంట్ చేసిన వాళ్ళకి, అలాగే సెరిబ్రల్ పాలసీ ఉన్న వాళ్ళకి, పెరాలసిస్ ఉన్న పేషెంట్స్కి అందరికీ ఈ రీహాబ్ సెంటర్ అనేది ఉపయోగపడుతుంది. సో మేము ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి, పేషెంట్స్ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. మోడాలిటీలో ఉందన్నమాట. అంటే ఏంటంటే మెయిన్గా ఇన్పేషెంట్ రిహాబిలిటేషన్. ఇప్పుడు మేము ఆపరేషన్ చేస్తాము, ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సపోజ్ పెరాలసిస్ లేకపోతే హెడ్ ఇంజరీ ఉంది, హెడ్ ఇంజరీ అయిన తర్వాత బెడ్ రిడెన్ పేషెంట్స్ అయిపోతారు, కొంతమంది పూర్తిగా రికవరీ రాదు. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే లాంగ్ టర్మ్ ఫిజియోథెరపీ వాల్సి ఉంటుంది. సో వాళ్ళని అడ్మిట్ చేసుకొని మన ఫుల్ టైమ్ ఫిజియోథెరపిస్టులు ఉన్నారు. సో వాళ్ళతో ఫిజియోథెరపీ ఇవ్వడంతో పాటు నీడెడ్ పీపుల్కి హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ ఇస్తాను. హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ అంటే ఏంటంటే 1.5 to 2 అట్మాస్ఫియర్ ప్రెషర్స్ దగ్గర దాదాపు 100% ఆక్సిజన్ అందజేయడం జరుగుతుంది. దీనివల్ల బ్రెయిన్తో పాటు బాడీలో ఉన్న టిష్యూస్ అన్నీ కూడా రీవైటలైజ్ అయ్యి యాక్టివ్ అవుతారనమాట. సో ఇటువంటిది హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ. అట్లాగే ఇంకొక కొత్త మోడాలిటీ ఏంటంటే QRS థెరపీ. ఈ QRS థెరపీ అనేది మనకి ఒక కొత్త మిషన్ తెప్పించడం జరిగింది. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అంటే మ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ తోటి ట్రీట్మెంట్ అందజేయడం జరుగుతుంది. సో ఇది 2019లోనే మెడికల్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. 1960 నుంచి రీసెర్చ్ జరుగుతూ ఉంది. 2019 నుంచి అది అందుబాటులోకి వచ్చింది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్రాలో మనం ఈ మిషన్ తెప్పించడం జరిగిందనమాట. సో ఈ మొడాలిటీస్ అన్నీ కూడా పేషెంట్కి అవసరాన్ని బట్టి ఎవరికి ఏది అవసరమో అది చేయడం జరుగుతుంది. లంబార్ తీసుకుందాం అంటే దానికి ఒక కార్డు ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి ఇదనమాట మెంబర్షిప్ కార్డు కాదు, ఇది కంప్యూటరైజ్డ్ కార్డు అనమాట. ఈ కార్డు
దాదాపు ఒక లిగమెంట్కి, టెండాన్కి, అట్లాగే బోన్కి, సాఫ్ట్ టిష్యూకి, మజిల్స్కి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో ముందే ప్లాన్డ్గా ఆర్గనైజ్ చేయబడుతుంది. సో ఈ కార్డు మనం పేషెంట్ జబ్బును బట్టి ఆ కార్డు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇన్సర్ట్ చేస్తాం. మనం వచ్చిన తర్వాత మనం ఈ ఏరియా ఏదనేది చూసుకుంటాం అనమాట. లంబార్ డిస్క్ అయితే ఇది లంబార్ డిస్క్ కార్డు అనమాట. సో లంబార్ డిస్క్ కార్డు కాబట్టి ఇక్కడ ఈ లంబార్ డిస్క్ ఈ రెండు మధ్య ఉండేటట్టు మనం సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకొని అటు నుంచి ఇటు నుంచి ఈ క్వాంటమ్ ఆఫ్ వేవ్స్ వస్తాయి. ఆ క్వాంటమ్ ఆఫ్ వేవ్స్ కరెక్ట్గా ఆ డిస్క్ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతాయి.